హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నారు లేడీ అఘోరి. ఓకే. అఘోరి అన్నారు, నాగసాధు అన్నారు, బట్టలు లేకుండా తిరుగుతున్నారు ఆమె, దేవుడి కోసం చెప్తున్నారు, ఇంకేదో చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోకి వర్షిణి గారు వచ్చారు, పెళ్ళన్నారు. ఈలోపు ఇంకొకరు మాస్క్ వేసుకుని వచ్చారు, నేను మొదటి వారిని శ్రీనివాస్కి అంటున్నారు. అసలు నిజంగానే అసలు ఏం జరుగుతుంది అఘోరి చుట్టూ? నిజం నిలకడ మీద తెలుస్తుంది అని చాలా మంది వినే ఉంటారుగా మీకు జనరల్లీ. అవును. నేను ఇప్పుడు ఆమెను తిట్టడానికి రాలేదు, కానీ నాకు అసహ్యంతో కూడిన జాలి వస్తుంది. నువ్వు ఒక అంశం ఒకటి మీద చెప్పండి, నిజంగానే ట్రాన్స్ఫార్మ్ అయ్యి అంటే చూస్తే ట్రాన్స్ఫార్మ్ అయినట్టు ఉంది, మరి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఇంకొక పెళ్లికి రెడీ అవ్వడం, ఇదంతా చూస్తే ఎక్కడో దట్ తేడా ఈస్ వాట్ ఐఎమ్ కొట్టట్లేదు? గెటింగ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ. ఇప్పుడు కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఉమ్, అలా నీ కూటి కోసం నువ్వు ఒక పందాన్ని ఎంచుకున్నావు. దాంట్లో నువ్వు మోసానికి అలవాటు పడ్డావంటే అది నీ కూడి పెట్టచ్చు ఈరోజు. కానీ కూటి నీ కోసమా జీవితమే దేవుడి కోసమా? కూటి కోసం కదండి కోటి విద్యలు. అవును. ఆ. జనరల్ ఇలాంటి వాళ్ళు దేవుడి కోసం ఆ దేవుడి కోసం తన్మయత్వంతో అయితే కదా అసలు ఇక్కడ ఎందుకు వెళ్ళిపోతారు. ఉంటారు? సన్యాసం పుచ్చుకున్నాడు మనుషుల్లో ఎందుకు ఉంటాడండి? సింపుల్ క్వశ్చన్ అండి. నువ్వు సన్యాసం పుచ్చుకున్నావు, నువ్వు ఎందుకు మనుషుల్లో? నీకేం పని? నువ్వు మనుషులు వద్దనుకునే కదా పోయావు సన్యాసానికి. అవును. దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటారు? నాకు వీళ్ళొద్దురా బాబు, ఈ జనాల్లో నేను ఉండలేకపోతున్నాను, నా బతుకు నేను చాలించుకోలేను, కానీ నీ దగ్గరికి ఐక్యమైపోతాను, నీ జనంలోనే బతికేస్తాను నేను, ఏదో నాకు ఇంత ముద్ద దొరికితే చాలు నా కడుపుకి అని దేవుడి దగ్గరికి వెళ్ళి సన్యాసం బతికే వాళ్ళు కూడా ఉంటారు. భిక్షాటం చేసే వాళ్ళంతా సన్యాసులు. నాకు ఇంత ముద్ద దొరికితే చాలు, నీ జనంలో నేను బతికేస్తా, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు. అఘోరీలు నాగసాధువులు ప్రపంచంతో సంబంధం ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఆ దేవుడే. ఎన్నోసార్లు నెత్తి నోరు బాదుకున్నా, కానీ ఈ లేడీ అఘోరి శ్రీనివాసుని చూస్తుంటే ఒంట్లో ఉండే రక్తం అంతా కూడా బాయిల్ అయిపోతుంది జనాలకి. ఎందుకంటే పీపుల్ ఆర్ మేకింగ్ దెమ్ హైలైట్. అవును. 4 తన్ని లోపల కూర్చోబెడితే ఇంకొకసారి రాదు బయటికి. నువ్వు ఎవరు? లేడీ అఘోరి కదా, నీకేం పని ఆడవాళ్ళతోటి? నువ్వు ట్రాన్స్జెండర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యావు, వెళ్ళావు అక్కడికి, శివయ్యకి నా జీవితమే అర్పించేశానన్నావు. సరే, నీ జీవితం శివయ్యకి అర్పించేసినప్పుడు నీ జీవితంలో ఇంకొకరు ఎందుకు? వాళ్ళకి దీక్షలు నువ్వెందుకు ఇవ్వాలి? మొదటి స్టేజ్లో ఉందంట వర్షిని, ఇంకా 12 స్టేజ్లు దాటాలంట. నేను అమ్మాయికి అన్యాయం చేయను. నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ ఇన్ఫార్మింగ్, ఐ మీన్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఏ పర్సన్ టు బికమ్ లైక్ యూ. ఆడపిల్లకి ఎంత భవిష్యత్తు ఉంటుందండి? నేను కూడా ఇక్కడ అఘోరి గారి దగ్గర క్వశ్చనింగ్ చేస్తాను కూడా. ఎందుకంటే ఇప్పుడు వర్షిని నిజంగానే ఏదో చేశారా అమ్మాయికి, ట్రాన్స్లో ఉండింది, చిన్న అమ్మాయి కదా, ఏం తెలియక చేస్తుందని అనుకున్నప్పుడు నీకు జ్ఞానం ఉంది, ఆల్రెడీ కష్టం చూసి వచ్చిన ఆవిడ. ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయిగా చలామణి అవుతున్నప్పుడు నీకు ట్రాన్స్ఫార్మ్ కావాలనిపించినప్పుడు ఆ టైమింగ్లో ఇంట్లో ఉండే స్ట్రగుల్, నేబర్స్తో ఉండే స్ట్రగుల్ చిన్న విషయం కాదు. అవన్నీ చూసి ఇక్కడ వరకు వచ్చిన ఆమె, దట్టు అఘోరిగా మారడానికి ఇంకెంత నియమ నిష్ఠలతో నువ్వు ఇంకెన్ని స్ట్రగుల్స్ చేశారో, ఇవన్నీ చూసి ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఆమెకి సర్ది చెప్పాల్సిన బాధ్యత ఉండింది కదా, ఇంకొంచెం టైం తీసుకో అని చెప్పొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. టైం ఏందండి తీసుకునేది? ఏందమ్మా నువ్వు మా వాళ్ళ దగ్గర ఉండేది, నువ్వు అంత తిండి ఇచ్చావు, అంత నీళ్ళు ఇచ్చావు, నీకు ఆ దేవుని కృప ఉంటే చాలు, నీ ఫ్యామిలీ బాగుండాలని చెప్పి బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఆ పిల్లని కూడా వెంట పెట్టుకొని పోతావా నువ్వు? 4 తన్నాలు ఆ పిల్లల్ని. నిజంగా నిజాయితీ అయిన అఘోరి అయితే 4 తన్ని కూర్చో. వింటే తంటే వింటారుగా అండి. సామ వేద దండోపాయాలు అంటారు. మంచిగా చెప్పావు వినలా, బుజ్జగించావు వినలా, కఠినంగా చెప్పావు వినలా, ఇంకా 4వది ఏంటి? కొట్టడమే. 4 కొడితే వింటారు. బుర్రలో ఉండే మట్టి పోయి వస్తుంది మళ్ళీ బ్రెయిన్ మంచిగా. దేవుడు అలా రాశాడు ఆ అమ్మాయి జీవితాన్ని. నీ వల్ల నీ పేరెంట్స్ అందరు రోడ్డు మీద పడట్లే. నువ్వు నిన్ను కన్న పాపానికి వాళ్ళెందుకు రోడ్డు మీద పడాలి? మీ అమ్మని అంటున్నావే, అతను నా భర్త అని చెప్తోందండి వీడియోలో. అతను నా భర్త, మొగాడు కాకపోయినా నేను భర్తగా ఊహించుకుంటున్నా, అతని మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, అతను నన్ను హక్ చేసుకుంటే ఒక మొగాడు హక్ చేసుకున్నట్టే ఉంది అంటుంది. అఘోరి మాట్లాడే మాటలు కూడా మొగాళ్ళ లెక్కే ఉంటాయి. ఒక్కసారి ఆ విగ్గు పీకేసి వాడికి ప్యాంట్ షర్ట్ వేస్తే మొగాళ్ళ లెక్కే ఉంటాడు వాడు. ప్రామిస్ అండి. నాకు నిజంగా నాకు రోడ్లో కనిపిస్తే ఏమైనా కానివ్వండి, పోలీసులు అడ్డు పెట్టుకుని ముందు ఆ విగ్గు పీకి వాడి మొగాడి గెటప్ వేస్తే అప్పుడు తెలుస్తుంది వాడు మొగాడా అఘోరియా అని. ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడండి అసలు. పోలీసు వాళ్ళని లకారాలతో మాట్లాడడము, ఆ రోడ్డు మీద ఎవరైనా ఎందుకమ్మా ఇక్కడ ఆగావు, ఇక్కడ ఆగకు, నువ్వు వెళ్ళిపో అంటే వాళ్ళందరినీ లకారాలతో మాట్లాడడము. కానీ అతను
హిస్ Transform బిహేవియర్ అయిపోయాడు కదండి. ఎంత ట్రాన్స్ఫార్మ్ అయినా, అదే చెప్తున్నా, ట్రాన్స్ఫార్మ్ అయినా కూడా నువ్వు వాడు అనుకున్నది ఏంటో నేను చెప్పేస్తాను ఓపెన్ గా. దట్ ఈస్ మై కంప్లీట్ పర్సెప్షన్. మేబీ అది నిజం కాకపోవచ్చేమో. బట్ ఇప్పుడు ఎవరైతే ఒక ఆమె వచ్చి నేను మొదటి భార్యని, నన్ను కూడా ఇలాగే పెళ్లి చేసుకున్నాడు, ఇందుకు ఆమె సంగతి ఏంటి? అదే ఆమె ఎవరు? ఆమెను కూడా ఇలాగే నల్గొండ జిల్లాలో ఎక్కడో ఆమెను కూడా ఇట్లా వసిపరుచుకొని ఎప్పుడది ట్రాన్స్ఫర్? 1 year బ్యాక్, మొన్ననే ఇతను ట్రాన్స్ఫార్మ్ అయింది కూడా 3 ఏళ్ల క్రితమే. ఎప్పుడో చిన్నప్పుడు అయిపోయానని చెప్పుకుంటున్నాడు కదా. అతను ఆపరేషన్ అంతా జరిగింది కూడా 3 ఏళ్ల క్రితం అయ్యి, ఆ ట్రాన్స్ఫార్మ్ అయిన గెటప్ లో, లేడీ గెటప్ లో బాగా డబ్బులు సంపాదించుకొని కదా. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత సాధారణంగా అబ్బాయిల్ని చూస్తారా వీళ్ళు, అమ్మాయిల్ని చూస్తారా? అబ్బాయిలనే చూస్తారు. నాకు ఆ doubt. ఫీలింగ్స్ అనేవి ఉండవండి జనరల్లీ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దే విల్ లాస్ ఆల్ ద ఫీలింగ్స్. మనము అఘోరి నాగసాధు అన్న విషయం పక్కన జనరల్ గా పెట్టేద్దాం. ఒక మగవాడు అమ్మాయిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేది దేనికి? వాళ్ళలో ఉండే ఆడ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి, లేడీ లాగే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి దే విల్ గెట్ ట్రాన్స్ఫర్మేటెడ్. దట్ ఈస్ వాట్ ద ఎల్జిబిటి కమ్యూనిటీ స్టేట్మెంట్. అవును. Okay. సో వీళ్ళు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతారా, అబ్బాయిలకి అట్రాక్ట్ అబ్బాయిలకి అవుతారా అట్రాక్ట్ అంటున్నా. అవుతారు కదా. అవును. మరి ఎందుకు ఈయన అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నారు? అదే చెప్తున్నానండి, అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యేట్టుగా నటించి, అమ్మాయిలతో క్లోజ్ గా ఉండి, నేను కూడా మీలో వాళ్ళనే, నా జీవితం ఇలా అయిపోయింది, మీకు కూడా దైవ పరమార్థం కల్పిస్తాను నేను, మీకు కూడా నేను జీవితాన్ని ఇస్తాను, మనందరం కలిసి ఉందామని చెప్పి లెస్బియన్ గా మారినట్టుగా ఆ వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకొని, అర్థమైందా? పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళని ఇంకోలాగా యూజ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళని మనం చూస్తే మనం లెస్బీస్ కింద చూడొచ్చు అంతే. అంటే స్వలింగ సంపర్కం, వాట్ ఎవర్ స్వలింగ ఫీలింగ్స్ అంటారు కదా, ఇట్స్ ఫెమినైన్ ఫీలింగ్స్, 2 females గాట్ ఫీలింగ్స్ అంటారు కదా, అట్లా 2 females మధ్యలో ఫీలింగ్స్ ఉన్నట్టు వాళ్ళని చూసి పెళ్లి చేసుకోవడము. పెళ్లి చేసుకున్న వెంటనే వీఆర్ గోయింగ్ టు డివియేట్ ద టాపిక్, బట్ అందుకే నేను దీంట్లోకి వస్తున్నాను. పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకోవడము, లేదా వాళ్ళని వేరే పడపు వృత్తిలో పడుకోబెట్టడము. మోసపోయాం రా దేవుడా, ఇప్పుడు ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిపోయాక, ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాక చేశాడనే కదా అమ్మాయి చెప్తోంది. మేమిద్దరం కలిసి గోశాల పెట్టుకోవాలనుకున్నామండి, గోశాల పెట్టుకునే టైంలో నన్ను వేరే వాళ్ళ దగ్గరికి పంపించాలని ట్రై చేశాడు, నేను పోను అన్నాను, బలవంతంగా నాకు వశీకరణం లాగా ఒక మాత్ర నాకు ఇచ్చి దాన్ని మింగమన్నాడు. అది మింగిన తర్వాత నేను నిద్రలేసేసరికి వేరే వాళ్ళ పక్కన ఉన్నాను. ఆ తర్వాత మాకు గొడవలైనాయి. తర్వాత తాళి తెంపేసుకొని వెళ్ళాడు. ఆ తాళినే మళ్ళీ వర్షినికి మెల్లో కట్టాడు. తన మెల్లో ఉండే వెండి తాడు కూడా నాదే, నా మెల్లో ఉండే గొలుసే తన మెల్లో ఉంటుంది. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే తాళి ఎవరెవరు కట్టారు? వీడు ఆ అమ్మాయికి ఇప్పుడు వర్షినికి కూడా అలాగే కదా, విజయవాడలో తెల్లారుజామున 4 గంటలకు పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ రెండోసారి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకుంటున్నాడు రేపు. పోలీసు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? మా ఇష్టం, మేజర్ లో మేము చేసుకుంటాం, పోలీసులు మేజర్లు అయితే ఏమైనా చేయొచ్చు, వాళ్ళు ఎందుకు ఆపుతారు? ఆపలేరు. సో ఇవన్నిటికి తెరదించాలంటే పోలీసులు ఒక్కసారి ఒక కేసు ఫైల్ చేసి వీడు ఇట్లా చేస్తున్నాడు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ప్రూఫ్లన్నీ ఆధారాలు చూపిస్తానంటోంది. మీరు బయటకు దారిలో కనిపిస్తే విగ్గు పీక్తా అంటున్నారు కదా, ఎందుకు మీరు కేసు పెట్టకూడదు? ఎవరు? మీరు. అదేనండి, విగ్గు పీకే బదులు వెళ్ళి కేసు పెట్టారనుకోండి. నేను వెళ్ళి ఇప్పుడు అఘోరి మీద కేసు పెడితే నీకేం అన్యాయం జరిగిందని నన్ను అడుగుతారు. దేర్ షుడ్ బి అ రీజన్ టు ఆన్సర్. యాజ్ ఎ సిటిజన్ ఐ కెన్ కంప్లైంట్, బట్ ఐ కెనాట్ ఫైల్ అన్ ఎఫ్ఐఆర్. కంప్లైంట్ చేయొచ్చు కదా. కంప్లైంట్ ఏముంది, ఆన్లైన్ లో కూడా చేస్తాను, ఇప్పుడు మీ ముందే చేస్తాను కావాలంటే దాని మీద కంప్లైంట్. దాని కాదు, వాడి మీద, శ్రీనివాస్ అలియాస్. ఓకే, వాడనే అంటాను. ఇంక నేను దాని పోయి ఒకప్పుడు ఓకే ఫైన్, నిజంగా నేను కూడా అనుకున్నానండి, నిజంగా ఇట్లా ఉందా ఆమె, నిజంగా ఇట్లా తిరుగుతుందా. సరే, మీరు అన్నట్టు కేసు ఫైల్ చేయక్కర్లేదు కానీ కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు కదా. ఇస్తే ఏం చేస్తారు, దాన్ని కూడా ఒక మూల పెడతారు. ఇన్ని కంప్లైంట్లు అది కూడా ఒకటి ఉంటుంది అంతే. కానీ పూర్తి ఆధారాలతో వీడు ఇలా మోసం చేస్తాడని ఎవరైనా చూపిస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు పోలీసులు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది ఇది. ఏపీలో చాలా ఉన్నాయి, దీనికి మించినటివి ఇంకా విభత్సాలు ఏపీలో ఉన్నాయి, కానీ తెలంగాణలో గుంటూరు అమ్మాయి కదా, ఏదైనా కూడా ఆయన ప్రవర్తించేది ఇక్కడ కదా, ఇక్కడే తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు వాట్ ఎవర్ అండి, ఇప్పుడు వర్షిని తీసుకొచ్చి వాడు ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడే తప్ప వాడు అక్కడ తిరగట్లా. సెకండ్, ఇక్కడ ఉండే ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు తప్ప అక్కడికి వెళ్ళి మాట్లాడమనండి. నీకు అంత ధైర్యంగా ఉంటే వర్షిని వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూర్చోపెట్టి పోలీసుల ముందు నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు ప్రూవ్ చేయి. నేను అమ్మాయికి సాధన ఇస్తాను, ఇక్కడ ఇవ్వను, నాకు దానికంటూ ఒక ప్రత్యేక ప్లేస్ ఉంది, అక్కడికే వెళ్ళి సాధన ఇస్తాను. ఆ సాధన ఏదో మా కళ్ళ ముందే ఇచ్చి చావచ్చు కదా, మేము చూస్తాం కదా ఏంటో. వీడిని స్టాప్ చేయాలి అంటే తెలంగాణ గవర్నమెంట్, మై సిన్సియర్ రిక్వెస్ట్, ఎవరైనా
వాడి ఆధారాలు కానీ వాడిని తీసుకొచ్చి కూర్చోపెట్టి జైల్లో 4 తంతే ఆ ఇది ఎత్తుకొస్తాడు కదా కర్ర, ఆ కర్రతో 4 పీకితే అప్పుడు బుద్ధి వస్తుంది. ఐమ్ టెల్లింగ్ యూ వెరీ అప్ ఫ్రంట్. చూద్దాం అసలు ఏం జరగబోతుంది, ఎన్ని కథలు మలుపులు తిరుగుతుంది ఆ కథ అయితే. అది అదే అదొక ఎంటర్టైన్మెంట్. నిజమే, ఒక రకంగా అయితే నాకు ఆ అమ్మాయిని చూసి బాధ అనిపిస్తుంది, అరే వర్షిని చిన్నపిల్ల కదా ఆ పిల్ల అని. బట్ చూద్దాం. థ్యాంక్ యూ.